పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనకి కడప వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కలిసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు వరకు ఏంటంటే పిల్లలు పెట్టేటువంటి భోజనాలు ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ చూసి దాంట్లో నాణ్యత లేదనేటువంటి విషయాన్ని తెలుసుకొని లేటెస్ట్ టెక్నాలజీతో ఏంటంటే వాళ్ళంతా కూడా పిల్లలకి మంచి పౌష్టికాహారాలు ఉన్నటువంటి మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఏంటంటే మన ఈ స్మార్ట్ కిచెన్ అటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్సెప్ట్ నుంచి ఏంటంటే ఒకే ప్లేస్ నుంచి ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి 10-15 స్కూల్స్ అయ్యో వాళ్ళు ఏంటంటే డివైడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచే మనకి ఈ కిచెన్ నుంచే ఫుడ్ తయారు చేసి వాళ్ళందరికీ ఏంటంటే స్కూల్స్కి ఏంటంటే సప్లై చేసి ఇవన్నీ కూడా చేశారు. మనకి పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంటుందంటే అది గవర్నమెంట్ నుంచి అవకాశం ఉంటే ఫండ్స్ రిలీజ్ చేసి ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా కాకపోయినా అతను ఒక మాట ఇచ్చారంటే అతను ఓన్ని ఫండ్స్తో కూడా ఏంటంటే ఆ కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే అతను ఓన్ ఫండ్స్ తోనే నేను చేశారని చెప్పి నేను అనుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కానీ పబ్లిసిటీ చేసుకోవట్లేదు, అసలు ఆ విషయాలు కూడా బయటకు రావట్లేదు అని చెప్పి కేవలం మనలాంటి మీడియా మిత్రులు ఎవరో ఒకరు వాటిని బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? పని చేస్తున్నారు కానీ పబ్లిసిటీ చేసుకోవట్లేదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే ఎక్కడో కాడంటే సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు అతను చెప్పుకోవడానికి ఏంటంటే ఒక రోజు చేస్తే చెప్పుకుంటారు, 2 రోజులు చేస్తే చెప్పుకుంటారు. ప్రతిరోజు ఏంటంటే ఇదే కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఏంటంటే అతనికి దాని గురించి చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. మీకు ఎన్నట్ల గురించి చెప్తారు. అతను ఎవరైతే అతని వల్ల సహాయం పొందారో వాళ్ళే ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరానికి పోయిన తర్వాత వాళ్ళు మనకి మీడియా చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది తప్ప కానీ వారు ఓన్గా పలానా వాళ్ళకి ఏంటంటే నేను ఇలా సహాయం చేశానని చెప్పి అతను పబ్లిసిటీ ఇచ్చుకోవడం అన్నది మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఒక విజయనగరం జిల్లాకు చెందిన ఒక పల్లెటూరు గ్రామానికి చెందిన ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఒక బ్యాటరీ సైకిల్ తయారు చేస్తే అది సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి పిలిపించి తన గురించి పూర్తిగా తెలుసుకొని 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఒక డిప్యూటీ సీఎం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చూసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అనేది, వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏంటంటే యువత మంచి అభివృద్ధి ప్రదంలో ఏంటంటే ప్రయాణించాలని వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ తాలూకా ఐడియాస్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసే విధంగా ఏంటంటే ఇతని తాలూ సహకారం ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. నేను కూడా ఏంటంటే అది ఆ వీడియో సైకిల్ సంబంధించినటువంటి ఆ బ్యాటరీ తాలూ సైకిల్ కూడా పవన్ కళ్యాణ్ గారు దాంట్లో కూర్చోవడం, ఆ అబ్బాయిని ఏంటంటే వెనకాల కూర్చోబెట్టి కొంత దూరం వెళ్ళడం కూడా నేను చూశాను. నేను అతను ఏంటంటే అతను ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా ఏంటంటే ఆ అబ్బాయి ఏంటంటే ఇంకో కొంతమందికి ఏంటంటే అతని తాలూకా టాలెంట్ కూడా బయట తీసి అతను ఏంటంటే ముందుకెళ్ళినా కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అతను ఓన్ కావచ్చు, అతను తాలూకా సంస్థ ద్వారా కావచ్చు, లేదంటే పబ్లిక్తో చెప్పైనా సరే వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్ప్ చేయడం అంటూ జరుగుతుంది. మీకు గిరిజన ప్రాంత ప్రజల కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పులు ఇచ్చారు, చీరలు పంచారు, మొన్న మామిడికాయలు పంచారు, ఒక చోట స్కూలు, బళ్ళు, రోడ్లు ఇవన్నీ కూడా కట్టిస్తున్నారు. సొంత నిధులతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఒక అధికారికమైన పదవిలో ఉండి కూడా నాయకుడు ఇలా పనిచేయడం అనేది? చాలా సంతోషంగా ఉన్నది. మనమే కాదు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు కూడా ఏంటంటే 100 సంవత్సరాలు పెట్టి వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధిని కూడా చూశారు. ఏ నాయకుడు కూడా వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ తాలూకా బాధలు ఆలకించి వాళ్ళు చెప్పినటువంటి ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ సమస్యలు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పడం, వీళ్ళు ఆలకించడం, వెళ్ళిపోవడం తప్ప కానీ ఏ నాయకుడు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటిది అతను ఏదైతే మనకి ఏంటంటే హామీ ఇచ్చాడో అవన్నీ కూడా ఏంటంటే నెరవేర్చడం అన్నది ఎక్కడో చూడలేదు. గిరిజన ప్రాంతాల్లో అందరికీ కూడా రోడ్లు లేనటువంటి వాళ్ళకి రోడ్లు వేయడం జరిగింది. ఒక విలేజ్లో ఏంటంటే ఊరందరికీ ఏంటంటే కాలుకి చెప్పులు లేకుండా నటన చేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి వాళ్ళ తాలూకా సైజులు, చెప్పు తాలూకా సైజులు కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపించడం చాలా గ్రేట్. రీసెంట్గా కూడా ఏంటంటే అతను తాలూకా ఫామ్ హౌస్లో అక్కడ కాటు నుంచి కూడా ఏంటంటే మామిడి పళ్ళు కూడా పంపించడం, వాళ్ళ గిరిజన తాలూకా పిల్లలు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు చాలా ఆనందం అనిపించింది. మనకి ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఇలా పనిచేయడం బట్టి, ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు బట్టి ఒక మాటలో మీరు ఏం చెప్తారు ఆయన గురించి? అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి నాయకుడు కూడా నేర్చుకుని అదే విధంగా చేస్తే మన తాలూకా రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగేటంటే అవినీతి లేకుండా ఉన్నటువంటి నాయకులు కూడా తయారవడానికి అవకాశం ఉంటుంది. అది అతను ఆదర్శంగా తీసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.